నమస్తే మంథని సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వందనం అభివందనం. జోర్దార్ జిజ్ఞాస కార్యక్రమం నడుస్తున్నది మన దగ్గర. అద్భుతమైన ప్రశ్నలకు అత్యుత్తమమైన సమాధానాల సరళి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్లర్క్ ఉద్యోగం కావాలి అంటే ఏం కావాలి అంటే 10వ తరగతి పాస్ కావాలి. ఇంజనీర్ కావాలంటే ఏం కావాలి? ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. సెకండ్ క్లాస్ అయినా నో ప్రాబ్లం. మినిమం 50% పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో ఎంసెట్ రాయాలి. బేస్డ్ ఆన్ ది ఎంసెట్ ర్యాంక్ ప్రకారం నీకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. మరి మెడికల్ కోసం నువ్వు బైపీసీ తీసుకోవాలి, నీట్ ఎగ్జామ్ రాయాలి, దాంట్లో నీకు ర్యాంక్ రావాలి. అవునా కదా? మరి సన్యాసి కావాలంటే ఏం కావాలి? అర్హత. అది ఎంత కష్టమో తెలుసా? ఆషామాసి మాటలు కాదు. సన్యాసి కావాలంటే ఆ సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి వివరాలు నిజంగా మనం లైట్ తీసుకోవడానికి లేదు. బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణ గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఎవరితోటో తెలుసా? రాష్ట్రపతి గారిచే. వారి యొక్క వివరణ అద్భుతంగా ఉంటుంది. విందాం పదండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించండి. ధన్యవాదములు. గుడ్ ఈవినింగ్. మంథని పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటారని భావిస్తున్నాను. హైందవ సంస్కృతిలో సన్యాసి దీక్షాపరులు, బ్రహ్మచారులు నివాస యోగ్య స్థానాన్ని మఠం అంటారు. అలాగే అందులో దేవతా ప్రతిష్ఠ చేసి అద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తే ఆ స్థానాన్ని పీఠం అంటారని శాస్త్ర సమ్మతవచనం. ఉదాహరణగా శారదా శంకర పీఠం, ఆమ్నాయ పీఠాలు. ఋగ్వేద నిలయంగా తూర్పున గోవర్ధన పీఠం, యజుర్వేద నిలయంగా దక్షిణాన శృంగేరి పీఠం, ఉత్తరాన జ్యోతిష్య పీఠం, సామవేద నిలయంగా ద్వారకా పీఠం. అలాగే మఠాలు ద్వారకా మఠం, శృంగేరి మఠం, ఇంకా చాలా ఉన్నాయి. హిందూ ధర్మాచరణ ప్రకారం ఉపనయన సంస్కారం, యజ్ఞోపవీత ధారణ సంపూర్ణమైనాక వేదాధ్యయనానికి అర్హతతో పీఠాధిపతి దీక్షార్హులు అవుతారు. సందేహం: పీఠాధిపతులు, సన్యాస దీక్షాపరులు దీక్ష తీసుకునేటప్పుడు నదీ స్నానం చేస్తూ యజ్ఞోపవీత త్యజనం చేస్తారు. ఈ ప్రక్రియ హైందవ ధర్మ ప్రచార పరిరక్షణ సమర్థత గురించి, అలాగే వారిని గురువులుగా అంగీకరించాలా, దైవ సమానులుగా అంగీకరించారా అనే ప్రస్తావన విజ్ఞులు వివరిస్తారని విన్నపం. అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తారని భావిస్తున్నాను. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరా అంతకాలే పరావృతాత్ పరివృత్యంతి సర్వే యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. అయ్యా డాక్టర్ అశోక్ గారు, మీరు ఇవాళ సన్యాసాశ్రమ దీక్ష గురించి, దాంట్లో యజ్ఞోపవీత త్యాగం గురించి, తర్వాత వాళ్ళని మనం స్వాములుగా అంగీకరించాలా, దేవస్వరూపులుగా చూడాలా అని 3 క్వశ్చన్లు వేశారు. మొదటి ప్రశ్నకి మీరు మఠాల గురించి చెప్పింది కరెక్టే. 4 మఠాలు శంకరాచార్యుల వారే స్థాపించారు ధర్మ ప్రచారం కోసం. మనం శంకర జయంతి రోజు చెప్పుకున్నాం. తూర్పులో గోవర్ధన మఠం, ఉత్తరంలో బదరీ మఠం, అలాగే పశ్చిమంలో ద్వారకా అంటే శారదా పీఠం, శారదా మఠం, అలాగే దక్షిణంలో వచ్చేసి శృంగేరి మఠం అని చెప్పి 4 మఠాలు స్థాపించారు. అలాగే వేద పరిరక్షణ కోసం ఆమ్నాయ మఠం మళ్ళీ కంచిలో స్థాపించారు. అలాగే ఎన్నో మఠాలు స్థాపించారు శంకరాచార్యుల వారు. ఈ మఠాల్లో ఉండే వాళ్ళంతా కూడా శంకరాచార్యులనే పిలువబడతారు వారి యొక్క ఆశ్రమ నామధేయంతో. ఇక మీరు రెండవ ప్రశ్న అడిగారు. వారు ఆశ్రమం తీసుకున్నప్పుడు యజ్ఞోపవీతం విడవడం. యజ్ఞోపవీతం ఏంటండి? ఎన్నో విడిచిపెట్టాల్సి వస్తుంది. సన్యాసం అంటే ఆషామాషి మాటలు కాదు. మనిషి సన్యాసాన్ని తీసుకోవాలంటే ఎంతో గట్స్ ఉండాలి. ఆత్మహత్య చేసుకోవాలన్నా ధైర్యం అవసరం లేదేమో కానీ ఒక సన్యాసం తీసుకోవాలంటే మాత్రం చాలా అవసరం ఉంటుంది. దాన్నే చెప్తూ ఉంటాను. కొంచెం విషయాలు నాకు తెలిసినవి ఇవాళ ముచ్చటిస్తాను. కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, పెద్దది అవ్వచ్చు.
అయినా సరే అవతరిస్తారని ప్రార్థిస్తూ, రోషం దోషం వివాదంచ గంధమాల్యానులేపనం భూషణం నర్తనం గేయం దానం ఆదానమేవ చ. నదీ జలంలో నడువుల వెంటి నాభి వరకు అని ఉంటుంది మంత్రంలో. నాభి వరకు నీళ్లలో నిల్చొని రోషాన్ని, సంతోషాన్ని, వివాదాలను, గంధాన్ని, వేసుకునే మాలలను, అలాగే పూసుకునేటువంటి లేపనాలను, భూషణములంటే అలంకారాలను, నాట్యం చేయడం, పాటలు పాడడం, ఇవ్వడం, దానం ఇవ్వడం, దానాన్ని గ్రహించడం, అలాగే నమస్కారం చేయడం, జపాలు చేయడం, హోమాలు చేయడం, నిత్య క్రియలు చేయడం, ఇక నైమిత్తిక క్రియలు చేయడం, కామ్యం అంటే కోరికలతోటి వ్రతాలు చేయడం, ఇవన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో మూడు ఆశ్రమాలలో అంటే బ్రహ్మచర్యంలో, యవ్వనంలో, అలాగే గృహస్థాశ్రమంలో ఏవైతే ఈ 3 ఆశ్రమాల్లో ఉన్నటువంటి ధర్మాలు ఉన్నాయో సర్వమేవ పరిత్యజ్య, అన్నిటినీ వదిలిపెడతారని చెప్పి ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు. నిత్యం నైమిత్తికం కామ్యం వర్ణధర్మాశ్రమాశ్చయే సర్వమేవ పరిత్యజ్య దదామి అభయ దక్షిణాం. అయ్యా, ఇప్పటి నుంచి నేను ఇవన్నీ కూడా వదిలేస్తాను. మధ్యాం కరాభ్యాం విహరన్ను నాహం వాక్కాయ మానసై, విహారాలకు వెళ్ళను, ఇంకెలాంటివి కూడా విహారాలు చేయను. నాహం వాక్కాయ మానసై, వాక్కుతో కానీ, శరీరంతో కానీ, మనస్సుతో కానీ ఎలాంటి చోట కూడా హరిష్యే ప్రాణినాం పీడ, ఏ విధంగానైనా సరే ఈ మూడింటితోటి మనోవాకాయ కర్మలతో ప్రాణులందరికీ పీడ లేకుండా చేస్తాను, బాధలు నివారిస్తాను. అలాగే ప్రాణినస్సంతు నిర్భయాః, నేనున్నంతసేపు నేను ఈ ప్రాణుల యొక్క నిర్భయత్వానికే నేను పాటుపడతానని చెప్పి ప్రతిజ్ఞ చేయాలి నీళ్లలో నిల్చొని. ఇంకా తర్వాత అభయం సర్వభూతేభ్యః స్వాహ అంటూ నీళ్లు వదిలిపెట్టాలి. సర్వభూతాలకు అభయాన్ని ఇస్తానని చెప్పి నీళ్లు వదిలిపెట్టి జలాంజలిని తీసుకొని, అంటే దోసిట్లోకి నీళ్లు తీసుకొని సూర్యదేవుని వైపు తిరిగి, సూర్యదేవుని సాక్షిగా, బ్రాహ్మణ సాక్షిగా, సూర్యాది అంటే సూర్యుడు మొదలైనటువంటి గ్రహముల సాక్షిగా, దేవతల సాక్షిగా, విప్రుల సాక్షిగా ధ్యానం చేసి నాభిమాత్ర జలంలో తూర్పు ముఖంగా నిల్చొని ఈ మాటలు అనాలట. ఇంకా ఏమని, సావిత్రి ప్రవేశం అంటే నదీ ప్రవేశం, జీవనదిలో ప్రవేశించి జీవనది పారుతున్నటువంటి నదిలో నిల్చొని ఇవన్నీ కూడా చేయిస్తారు. ఆచమానం చేయించి పృథివ్యాహ అని చెప్పించి తర్వాత ఏమేమి ఉండకూడదంటే పుత్రేషణ, పుత్రులపైన ప్రేమ ఉండదు. వీడు నా కొడుకు, వీడు నాకు అని కాదు. కొడుకు వచ్చినా సరే కొడుకే తండ్రికి దండం పెట్టాలి. ఒకవేళ స్వామివారికి తండ్రి వచ్చినా సరే స్వామివారికి తండ్రి గారు కూడా దండం పెట్టాలి. ఒక తల్లి దండం పెట్టడం మాత్రం లేదు. తల్లి ఎవరికి దండం పెట్టదు. సన్యాసి అయినా సరే కొడుకు శంకరాచార్యుల వారి తల్లి కూడా శంకరాచార్యుల వారికి దండం పెట్టకూడదు. కేవలం తండ్రి మాత్రం పెట్టొచ్చు. తండ్రి కొడుకు అయినా సరే దండం పెట్టాలి, అది శాస్త్రం. ఇక విత్తేషణ, డబ్బును కోరుకోవడం అనేటువంటి కోరికలు లేకుండా ఉండుగాక నాలో అంటూ వృద్ధితోహం ఎలాగైతే నేను ఇలా ఉండగలుగుతానో, పుత్రేషణ, దారేషణ, విత్తేషణ ఇలాంటివి లేకుండా, ఎలాంటి వాళ్ళను కూడా కోరికలు మనసులో లేకుండా, డబ్బు పైన వ్యామోహం, దారపుత్రాదులపైన వ్యామోహాలు వదిలిపెట్టి బ్రహ్మచర్యామాచరామి, ఇప్పటి నుంచి నేను బ్రహ్మచర్యమునే ఆశ్రయిస్తాను అని మళ్ళీ ఆచమానం చేసి ఓం భూర్భువస్సువః అంటూ ప్రేషోచ్చారణం చెయ్యాలి. ఇక 2 చేతులు పైకెత్తి ఎవ్వరికి అంటే మంద్రస్వరంతో మెల్లగా అనాలి, కోపంతో అనకూడదు. సన్యస్తం మయా, సన్యస్తం మయా, సన్యస్తం మయా అని గురువుగారు చెప్పిస్తే 3 సార్లు చెప్పాలి. దీని అంతటికి కూడా పూర్వస్వామి వారు అక్కడ ఉండాలి. ఆయన అన్నీ వింటూ ఉంటాడు. ఆయన చెప్పినట్లుగా ఇవి జరుగుతూ ఉంటాయి. అలాగా సన్యస్తం మయా అంటే నేను సన్యసించాను, నేను సన్యసించాను, నేను సన్యసించాను అని 3 సార్లు గట్టిగా సన్యస్తం మయా, సన్యస్తం మయా, సన్యస్తం మయా అంటూ అరవాలి. అంటే మంద్రస్వరంతో అరవాలి, కోపంతో కాదు. ఇక అభయం సర్వభూతేభ్య, సర్వభూతములకు, భూతములు అంటే ప్రాణులు సంస్కృతంలో, మన దయ్యాల భూతాలు కాదు, సర్వభూతములకు అన్ని ప్రాణులకు కూడా అభయం, భయం లేకుండా చేస్తానంటూ ఊర్ధ్వబాహు 2 చేతులు పైకెత్తి జలం జలేని క్షిపేత్ అంటాడు. అంటే నీటిని నీటిలో వదిలిపెట్టాలి. ఆయన నీటిలో నిల్చున్నాడు కదా, అక్కడనే దోశలతో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో వదిలిపెడుతూ ప్రమాణం చేయాలి. నీరు వదిలి అప్పుడు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులంతా కూడా నకర్మణాన ప్రజ అంటే ఇంతవరకు కూడా స్వామివారుగా నమస్కరించకూడదు ఆయనకు. ఇంకా ఇప్పుడు కూడా రాలేదు అది. స్వామివారికి నమస్కరించేటువంటిది తదుపరి వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత ఆ జలంలో నిల్చున్నప్పుడు పెద్ద స్వామివారు అంటే స్థానాధీశులు వెళ్ళి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి దీక్ష తీసుకుపోయే స్వామివారికి తలపైన శిఖలో ఉన్నటువంటి వెంట్రుకలను చేతితోటి పెరికి వేస్తారు. అంటే శిఖాముత్పాట్య అంటారు. శిఖను ఉత్పాటనం చేసి కొన్ని వెంట్రుకలు ఉంటాయి,
అప్పుడు మొత్తం ఒళ్ళంతా కూడా గుండు పీకించుకున్నా సరే కొన్ని వెంట్రుకలు పిలక భాగంలో ఉంటాయి. ఆ పిలకను చేతితోటి పట్టి ఒక్కొక్క పోచను పీకుతుంటారు చూడండి. అది శంఖంతో నీళ్లు పోస్తూ పీకాలి. అలాగా ఒక్కొక్క వెంట్రుకను ఆయన తలపైన ఉన్నటువంటి శిఖను ఉత్పాట్య తీసేసి ఉద్ధృత్ ఇక తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఈ సన్యాస మంత్రం ఒకటి ఉంటుంది, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటూ యో వేదాదౌ స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీలస్య యఃపరస్స మహేశ్వర అంటూ భగవంతుని ప్రార్థించి యజ్ఞోపవీతాన్ని పట్టుకొని యజ్ఞోపవీతముద్ధృత్య అని అక్కడి నుంచి బ్రాహ్మలు చెప్పినప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని పైనుంచే తీసేసేయాలి, కింద నుంచి తీయకూడదని చెప్తారు. మరి పైనుంచి తీసేసిన తర్వాత ఆర్ద్రీకృత్య దాన్ని మళ్ళీ నీళ్లలో తడపాలి. అది ఉట్టిది కాదమ్మా, అమ్మో అందులో గాయత్రి ఉన్నది కనుక, ఇన్నాళ్ళు గాయత్రిగా బ్రహ్మచారిని రక్షించింది కనుక ఇప్పుడు ఆయన సన్యాసిస్తున్నాడు కనుక ఆ గాయత్రి ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని ఆర్ద్రియ పెళ్ళయి ఉంటే 2 3 యజ్ఞోపవీతాలు ఉంటాయి కనుక అవన్నిటిని కూడా 3 యజ్ఞోపవీతాలను రెండింటిని కానీ ఒకదాన్ని కానీ తడిపేసి కర్యగృహీత్వ 2 చేతుల్లోకి తీసుకొని ఇక వపనం అయిపోయింది కదా, మునిగి ఇవన్నీ చెయ్యాలి నీళ్లలో మునిగి. ద్యావా పృథివీ అనేటువంటి మంత్రంతో చెబుతూ ద్యావా పృథివీ గచ్చస్వాం అంటూ ఆ అమ్మ తల్లి గాయత్రి అమ్మ ఈ పృథివీలోకి వెళ్ళిపో, నభోదివం గచ్చ స్వాహ ఆకాశంలో హద్దు లేనంత పైకి వెళ్ళిపో, పరుణాయ స్వాహ వైశ్వానరాయ స్వాహ అంటూ అన్ని దేవతలను కూడా అక్కడ స్మరించుకుంటూ ప్రతిముంచ శుభ్రం దాన్ని మళ్ళీ నీళ్ళల్లో ముంచి వదిలిపెడతారు. ఈ వదిలిపెట్టినప్పుడు ఇంకా హృత్వా జలైన త్రాహిమాం నన్ను రక్షించు, నిన్ను వదిలేసినా కానీ నన్ను రక్షిస్తూ ఉండవని చెప్పి ప్రార్థించి సర్వలోకేశ వాసుదేవ సనాతన త్రాహిమాం సర్వలోకేశ వాసుదేవ సనాతన సన్యస్తం మే జగద్యోనే పుండరీకాక్ష మోక్షదా, హే మోక్షాన్నిచ్చే పుండరీకాక్ష జగద్యోని, హే సర్వలోకేశ వాసుదేవ నేను సన్యసించాను కనుక నన్ను రక్షించు రక్షించు అంటూ భగవంతుని అప్పుడు ప్రార్థిస్తారు. ఇంకా రాలేదు పూర్తిగా దీక్ష. ఇది అయిన తర్వాత మునిగిన తర్వాత విశ్వచరణమాపన్నం త్రాహి మాం పురుషోత్తమ అంటూ నీ చరణాల దగ్గరికి వచ్చానయ్యా, నన్ను రక్షించు, నేను సన్యాసాశ్రమం తురీయాశ్రమం అంటే మనిషికి 4 ఆశ్రమాలు ఉంటాయి కదా, చివరిదైనటువంటిది సన్యాసాశ్రమం. 4వ గృహస్థాశ్రమం తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను నేను కనుక ఒకవేళ గృహస్థుడైతే బ్రహ్మచర్యతిగా ఏ దోషం లేదు, బ్రహ్మచారి నుంచి డైరెక్ట్గా తురీయాశ్రమంలోకి వెళ్ళిపోవడమే. కాబట్టి 4వదైనటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను హే పురుషోత్తమ అంటూ అక్కడ దగ్గర ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో ఇంతవరకు ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు అన్నదమ్ములు కావచ్చు, చుట్టాలు కావచ్చు, పక్కాలు కావచ్చు, తన దగ్గరి వాళ్ళు వచ్చి మగపిల్లలు ఆయనకు ఒంటిపైన ఉన్నటువంటి మూలత్రాడును, అలాగే ఒంటిపైన ఉన్నటువంటి చేతికి ఉన్నటువంటి రిస్టుకున్న కాశీ దారాలను, మెళ్ళో ఏమైనా దారాలు అవి ఉంటే దేవుని యొక్క దారాలు కట్టుకుంటాం మనం భక్తితోటి మొక్కుగా, అవన్నిటి కూడా చక్కగా తెంపేసి అవన్నీ నీళ్లలో వదిలిపెడతారు. అంటే ఏ బంధాలు కూడా వాళ్ళకు ఉండవు. ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమైనా అంటే ఇప్పుడు ఆయనలో ఆ పెద్ద స్వామి వారు పంపించినటువంటి బట్టలు ఆయన మీద కప్పుతారు. ఆ కప్పిన డబ్బులను తీసుకొని కప్పినటువంటి వస్త్రాలను తీసుకొని మీరు కట్టుకొని పెద్ద స్వామివారి దగ్గర కూర్చొని ఉపదేశం తీసుకుంటారు. తర్వాత పెద్ద స్వామివారు నేను సన్యాసిగా నా తర్వాత పీఠానికి ఉత్తరాధిపతిగా ఉత్తరాధికారిగా నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి ఆయనకు దండము అంటే చేతిలో పట్టుకునేటువంటి దండం ఉంటుంది కదా, దండము అలాగే కమండలం అలాగే వస్త్రాలు ఇవన్నీ కూడా ఇచ్చేసి వారిని అంటే అప్పటి వరకు కౌపీనంతో ఉంటాడు ఆయన ముందర నిల్చొని. అంటే గోచితోటే ఉండాలి ఎవరైనా సరే, ఏ అవస్థలో ఎంత వయసు వాళ్ళైనా సరే సన్యాసం తీసుకునేటప్పుడు గోచితో నిల్చున్నప్పుడు ఆయన వాళ్ళ మీద గుడ్డ కప్పేసి ఆ బట్టలన్నీ ఇచ్చేస్తారు. అంటే సన్యాస దీక్షా వస్త్రాలు అంటారు. అవి కట్టుకొని తర్వాత స్వామివారి దగ్గర ఉపదేశం తీసుకొని బంధాలన్నీ తెంచుకొని ఉత్తరం వైపు 5 అడుగులు వేసి ఇక బయలుదేరాలి. ఏమండి, బయలుదేరి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయనలో సన్యాసిత్వం వస్తుంది. అప్పటి నుంచి ఆయనను పేరు పెట్టి కనుక పిలిస్తే పాత పూర్వాశ్రమ నామధేయం ఉంటుంది. ఆ పేరు కనుక పెట్టి పిలిస్తే పాపం తగులుతుంది. కాబట్టి ఆ పేరుని మనం అంతా కూడా మర్చిపోవాలి. కొత్తగా వారికి ఇచ్చినటువంటి సన్యాస దీక్ష ఆశ్రమ నామధేయం ఏదైతే ఉంటుందో, ఏదో సరస్వతి స్వామివారనో భారతీ స్వామివారనో తీర్థులను ఏదో పేరు ఉంటుంది కదా సన్యాసనామం, ఆ సన్యాస తీర్థ నామధేయంతో పిలవాలి తప్ప పూర్వాశ్రమ నామధేయంతో పిలవకూడదు. మన మంత్రంలో కూడా మన లక్ష్మణ శాస్త్రుల వారు, మహావాది లక్ష్మణ శాస్త్రుల వారు బ్రహ్మానందేంద్ర సరస్వతి గారు అయిన తర్వాత వారిని బ్రహ్మానందేంద్ర సరస్వతి అనే పిలిచారు. అలాగే మన స్వాముల వారు లోకేఆర్ స్వాముల వారు, వారిని కూడా పేరు పెట్టి పిలవకూడదు. ఆయన కూడా స్వాముల వారు అయినారు. అలాంటి స్వాములందరినీ కూడా పేరు పెట్టి పిలవకుండా సన్యాసాశ్రమ నామధేయంతో పిలుస్తూ వారిని
భగవత్ స్వరూపులుగా, అంటే భగవంతునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక సేతువులాగా, ఆయన మన యొక్క కోరికలన్నీ భగవంతునికి నెరవేర్చి తీసుకుపోయి చేర్చేవాడులాగా, అవసరం వస్తే ఆయనే తీర్చేవాడుగా వారిని మనం భగవంతుడిగా ధ్యానిస్తూ వారి ముందర మన యొక్క కష్ట సుఖాలన్నీ కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి వారిలో సన్యాసిత్వం ప్రవేశిస్తూ ఉంటుంది. ఒక దంధ్యం తీయడానికి కూడా ఇంత తంతు ఉంటుంది. దంధ్యం అనగానే ఉట్టిగా ఏదో తీసివేసుట కాదు. సన్యాసాశ్రమం అంటే ఉట్టిగా మామూలుగా తీసుకోవడం కాదు. దానికి ప్రతి కార్యక్రమానికి, అంటే అందులో చేసే ప్రతి చేష్టకి ఒక్కొక్క మంత్రం వేరుగా ఉంటుంది. అన్ని మంత్రాలతోటి అలా విధివత్తుగా తీసుకున్నటువంటి దాన్ని సన్యాస దీక్ష అంటారు. అలాంటి దీక్ష చాలామంది పెద్ద పెద్ద పీఠాలలో, చిన్న చిన్న మఠాలలో అన్నింటిలో కూడా ఉత్తరాధికారులను వాళ్ళు నియమించినప్పుడు ఇదే పద్ధతిని దాదాపు అనుసరిస్తారు. అయితే కొన్ని ఆ మఠ సంప్రదాయాలను అనుసరించి కొంత మార్పులు కూడా ఉండవచ్చు. నాకు కూడా తెలియక కొన్ని నేను చెప్పి ఉండకపోవచ్చు. చాలా వరకు సన్యాస దీక్షలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి అని నేను అనుకుంటున్నాను. ఇలాగా యజ్ఞోపవీత విసర్జన కానీ, వారిని భగవంతుడిగా మనం అంగీకరించడం, భగవంతుడిగా వారిని గుర్తించి ధ్యానించడం, వారికి నమస్కరించడం భగవంతుడిగానే, ఇవన్నీ కూడా చేయాలి. అప్పటి నుంచి వారి యొక్క సన్యాసాశ్రమ నామధేయానికే మనం నమస్కరిస్తూ ఉండాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు. మంచి ప్రశ్నడికి కొంచెం ఇవాళ చెప్పే అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు ఓపిక వినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ రంగి సత్యనారాయణ, మంథని. హలో అశోక్, నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అయితే ఇదంతా ఆశ్రమ ధర్మాలకు సంబంధించినటువంటి యొక్క వ్యవహారం. అయితే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసం, ఈ నాలుగిట్లలో ఈ 4 ఆశ్రమ ధర్మాలను ఆచరించే వాళ్ళు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు భగవత్ స్వరూపులైతారు. అంటే నారాయణాంశ వాళ్ళకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ నారాయణాంశతో వచ్చిన వాళ్ళకి ఎప్పుడైతే సన్యాసం తీసుకోగానే వాళ్ళు నారాయణ రూపం లోపల అదవుతారు. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మనం ఆశ్రయించేటప్పుడు కూడా ఏమని ఆశ్రయిస్తారు? వాళ్ళు చిరంజీవ, తర్వాత ఆయుష్మాన్ భవ అని ఎప్పుడు వాళ్ళ నోటి నుంచి రాదు. వాళ్ళు ఏమో మనం నమస్కారం చేయంగానే నారాయణ అంటారు అంతే. అంటే నారాయణ అనేటువంటి యొక్క పదానికి అర్థం ఏంటి అంటే మనకు ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటి ఒక విధానం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది 2 తీరులో ఉన్నాయి. ఒకరి మనము ఈ పీఠాధిపతులుగా ఉండేటువంటి యొక్క సన్యాసం తీసుకున్నటువంటి ఒక శంకరాచార్యులు వాళ్ళది ఒక పద్ధతి. అట్లా కాకుండా అన్ని ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించుకొని ఆఖరిదైనటువంటి ఒక వానప్రస్థాశ్రమాన్ని కూడా స్వీకరించి ఆ తర్వాత సన్యాసాశ్రమంలోకి వస్తారు. అది లాస్ట్ స్టేజ్. అంటే ఏంటంటే ఈ పరమాత్మను తెలుసుకునే విషయాని కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఆ పరమాత్మనే ఎప్పటికీ ధ్యానించుకుంటూ ఉంటారు. ఆ నారాయణ మంత్ర జపంతోనే ఉంటుంటారు ఎప్పటికీ. కాబట్టి ఇక్కడ ఏం మనం గ్రహించాలి అంటే ఆ యొక్క శంకరాచార్యులు ఆయన ఏమన్నాం? ఆచార్యులు అన్నాం, శంకరాచార్యులు. అయితే ఈ 4 పీఠాలు ఏవైతే ఉన్నాయో, కంచిపీఠం కూడా 5వ పీఠం, ఇంకా కొన్ని పీఠాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యమైనవి 5 కనిపిస్తాయి మనకు. ఈ 5 కూడా వాళ్ళు చేసేటువంటి ఒక పద్ధతి ఏంటంటే లోకోద్ధరణ, లోకానికి మేలు చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు? ఆ నారాయణ స్వరూపంలోకి వెళ్ళారు కనుక. నారాయణుడు ఏం చేస్తాడు? స్థితి, ఆయన పాలించేటువంటి ఒక విధానం. కాబట్టి ఆ స్థితిలోకి వచ్చాక ఈ జనులందరూ కూడా ఎలా బ్రతకాలి అనేటువంటి ఒక విధానానికి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ ఉపదేశాలు కానీ
వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క సహాయం కానీ వాళ్ళు చేసేటువంటి యొక్క అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి లోకాన్ని ఉద్ధరించేందుకొరకు వాళ్ళు ఆ పీఠాలను ఆశ్రయించి ఉంటున్నారు. ఇది మనకి ఎప్పటి నుంచి వచ్చింది ఈ యొక్క విధానం అంటే శంకరాచార్యులు వచ్చాకనే ఈ పీఠాధిపతులు ఈ 4 పీఠాలు నిలబటం, తర్వాత ధర్మాన్ని అద్వైతాన్ని ప్రచారం చేస్తాం. తర్వాత ఇంకా ఏంటి అంటే మన యొక్క ధర్మం మన సంస్కృతిని కాపాడడం వాళ్ళది ఆ బాధ్యత. కాబట్టి అందుకొరకే ఈ 4 పీఠాలలో మరి వాళ్ళు ఎవరిని పూజ చేశారు అంటే శారదాంబడు అమ్మవారిని. కాబట్టి చంద్రమౌళీశ్వర స్వామి, ఆ చంద్రమౌళీశ్వర స్వామిని అంటే సాక్షాత్తు శంకరుడే. ఆ శంకరుణ్ణే ఈ శంకర రూపంలో ఉన్నటువంటి యొక్క ఈ సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వాళ్ళు ఆయనను పూజ చేస్తారు. కాబట్టి అంటే సన్యాసం తీసుకున్నాక అన్నీ వదిలిపెట్టినాక మళ్ళీ ఈ పూజ చేసుడు ఏమైందయ్యా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు వస్తుంది. కాబట్టి అయితే సన్యాసం తీసుకున్నాక మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ పూజ చేస్తున్నారు అనేటువంటి ఒక విధానం మనకు తెలియాలి. వాళ్ళు ఏ విధానంతో పూజ చేస్తున్నారు? ఒక కోరిక కోరుతున్నారా, లేకపోతే నాకు ఏమైనా ధనం కావాలన్నా, నాకు ఇల్లు కావాలి, నాకు ఒక పట్టు కావాలని కోరుతున్నారా? లేదే, నిరామయంగా ఆ పరమాత్మనే తలుసుకుంటూ ఆ పరమాత్మని యొక్క సేవ చేస్తుంటారు. ఆ సేవ చేసేందుకోసం చేసేటువంటి యొక్క వాళ్ళ సంకల్పం కూడా వేరే తీరుగానే ఉంటుంది, మనలాగా ఉండదు. మనం ఏం చెప్పుకుంటాం, అస్మాకం సహకుటుంబానాం క్షమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ భగవాన్ శంకర దేవత పూజాం కరిష్యే అని మనం అంటాం. అక్కడే ఉంటుంది అంటే అక్కడ తేడా ఉంటుంది. లోక కళ్యాణార్థం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజాం కరిష్యే అని అక్కడ వాళ్ళు అంటారు. ఎక్కడేంది, అక్కడ లోకాన్ని ఉద్ధరించేందుకోసం, లోకంలో ఉండేటువంటి జనాలను ఉద్ధరించేందుకోసం, ఈ ధర్మాన్ని ఉద్ధరించేందుకోసం అనేటువంటి యొక్క మాటలు వచ్చేటువంటి యొక్క సంకల్పం అక్కడ ఉంటుంది. అంటే ధర్మ సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం అనేటువంటి యొక్క పదాలు అక్కడ వస్తుంటాయి. కాబట్టి దీన్ని మనం ఏమర్థం చేసుకోవాలంటే వాళ్ళు పూజ చేసిన ఆ పరమాత్మని ఆ విధంగా పూజిస్తారు అనేటువంటి ఒక విధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పీఠానికి అధిపతి అయి ఉన్నారు కాబట్టి ఆ పీఠానికి అధిపతి అయి ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి యొక్క పనులు అట్లా ఉంటాయి. వాళ్ళు అందుకోసమే నారాయణ స్వరూపులు కాబట్టి వాళ్ళు ఆయన నారాయణ స్వరూపంతో శివస్వరూపమైనటువంటి ఒక చంద్రమౌళీశ్వర స్వామిని పూజ చేస్తాడు. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే పరమాత్మ స్వరూపం పరమాత్మనే సేవించటం అనేటువంటి ఒక విధం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ శంకర భగవత్పాదులు మనకు ధర్మ రక్షణార్థ కోసమే మన యొక్క ధర్మం నిలబడాలి అనేటువంటి దాని కోసం ఏర్పాటు చేసినటువంటి యొక్క పీఠాలు, తర్వాత ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్కలను అది చేశాడు. చాలా సంతోషం, మంచి క్వశ్చన్ చేశారు, చాలా శుభం. బృంద సభ్యులందరికీ వందనాలు. శ్రీ డాక్టర్ అశోక్ గారు సన్యాస దీక్ష గురించి ప్రశ్న అడిగారు. బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణ గారు మరియు రాధాకృష్ణయ్య గారు చెప్పిన తర్వాత ఈ విషయంలో ఇక నేను చెప్పాలంటే కొద్దిగా కష్టం, ఎందుకంటే అన్ని పాయింట్స్ వచ్చాయి. కాకపోతే నా యొక్క ఒక పాయింట్ కానీ 2 పాయింట్స్ చెప్దామని. తూర్పున పూరిలో ఉన్నటువంటి గోవర్ధన ఆశ్రమము, తర్వాత పశ్చిమాన ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి శారదాశ్రమము, ఉత్తరాన ఉన్నటువంటి బద్రికాశ్రమము, దక్షిణంలో ఉన్నటువంటి శృంగేరి ఆశ్రమము. ఈ యొక్క 4 ఆశ్రమాలు జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటివి. తర్వాత మనకు కంచి అనేటటువంటిది ఇంకొక ఆశ్రమంగా మనకు ఖ్యాతిగాంచినటువంటిది. అయితే మనకు అంటే ఈ జంధ్యాన్ని మనము తీసివేయడం జరుగుతుంది అని చెప్పి నాకు కూడా తెలుసుకున్నాను.
తర్వాత ఈ యొక్క సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వారు ఆ గురువులుగా ఉన్నారా లేకపోతే దైవ సంబంధులా అనే ఉద్దేశంలో ఒక ప్రశ్న వేశారు. మరి నేనేమనుకుంటానంటే మన యొక్క హైందవ సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబింపజేస్తూ ఆ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ అందరికీ తెలియజేస్తూ ఆ విలువలను సంరక్షిస్తూ లోక కళ్యాణార్థం వారు ఏదైతే ప్రతిపాదింపబడినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేసి ఆ వారి యొక్క జీవితానికి జన్మకు ఒక సార్థకత ఏర్పాటు చేసుకుంటూ ఆ పరమాత్మలో విలీనమయ్యేటటువంటి ఒక సదవకాశము ఆ వారి యొక్క జన్మకు ఆ యొక్క సార్థకత ఆ విధంగా ఆ పరమాత్మలలో కలవడం అనేటటువంటిది విధంగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ యొక్క పరమాత్మ కణంగా ఆ యొక్క పార్టికల్గా మనం భావించాలి. అంతటా పరమాత్మనే. కాబట్టి ఎవరు వారి వారి యొక్క సాధనా స్థాయిని బట్టి వారు చేరుకున్నటువంటి గమ్యంగా ఉంటుంది అని చెప్పి నా భావనతో కూడిన సమాధానము. సన్యాసాశ్రమ ధర్మ సూక్ష్మాలను, పీఠాధిపతి దీక్షా స్మృతిని, సంస్కృతిని అత్యంత సునిశ్చితంగా వివరించిన సభ్యులందరికీ జ్ఞానోదయ జ్యోతి దర్శనాన్ని శ్రావీకరించిన బ్రహ్మశ్రీ రంగశాచార్య గారికి శతసహస్ర వందనపూర్వక ధన్యవాదాలు. అలాగే లోక కళ్యాణార్థం సన్యాస దీక్షా ధర్మాలను, ఆచరణ విధానాలను, పీఠాధీశులను భగవత్ సమానులుగా భావించాలని విశ్లేషించిన బ్రహ్మశ్రీ అవధాన రాధాకృష్ణబాబు గారికి హార్దిక వందనాలు. అలాగే ఆశ్రమ ధర్మాధికారులు దైవ సమానులేనని వివరించిన శ్రీ కిరణ్ శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీ వేణు గారికి, శ్రీ మనోహర్ గారికి, శ్రీ మార్కండేయ గారికి, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీ దయానిధి గారికి, శ్రీమతి హేమ గారికి, శ్రీమతి శశికళ గారికి, శ్రీమతి జయశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ ధన్యవాదాలు.